ఈ నెల 26న పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజును స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు. మార్గశిర మాసంలో వచ్చే ఈ షష్ఠి తిథికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. సాక్షాత్తు ఆ శివపార్వతుల కుమారుడు, దేవతల సేనాని సూర్యపద్ముడిని సంహరించిన ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడానికి ఇంతకంటే పవిత్రమైన రోజు మరొకటి ఉండదు. కుజదోష, నాగదోష, కాలసర్పదోష, సంతానలేమి, వైవాహిక జీవితంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఏ సమస్యతో బాధపడుతున్న వారైనా సరే ఈ ఒక్కరోజు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే చాలు, వారి కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో సర్వశుభాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. అయితే ఈ అత్యంత పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రాణం పోయినా సరే పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని మన శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. తెలియక ఈ తప్పులు చేశారో ఇక వారి జీవితంలో తీవ్రమైన కష్టాలు తప్పవు. సాక్షాత్తు ఆ దేవసేనాధిపతి ఆగ్రహానికి, ఆయన ఆధీనంలో ఉండే నాగదేవతల శాపానికి గురి కావాల్సి వస్తుంది. ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ముఖ్యంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. సంపాదించిన డబ్బంతా నేలల్లా కరిగిపోతుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా మన ఇంటి గడప తొక్కడానికి ఇష్టపడదు. అందుకే తెలిసి కానీ తెలియక కానీ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ పనులను అస్సలు చేయవద్దు. చాలామంది తెలియక ఈ తప్పులు చేసి భవిష్యత్తులో చెప్పలేనన్ని బాధలు పడుతూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఈ పొరపాట్లు చేయటం అంటే మన చేతులారా కోరి కష్టాలను, దైవానుగ్రహాన్ని కొని తెచ్చుకోవటమే. మరి ఇంతకీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నాగేంద్ర స్వామినే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మృగశిర నక్షత్రంలో కూడిన పౌర్ణమి గల మాసమే మార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని అంశలో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెప్తున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. హిరణ్యకశిపుని కుమారుడు నిమూచి. నిమూచి కొడుకు తారకాసురుడు. తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందాడు. వరగర్వంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు. అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు. ఇక తమ వల్ల కాదనుకుని తారకాసురుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తివంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని శివుణ్ణి వేడుకున్నారు. వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడిని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం. పురుషుల్లో ఉండే శుక్రకణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని, ప్రకృతిని కాపాడటం కోసం మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. దీనికే సుబ్రహ్మణ్య షష్ఠి
లేదా నాయి స్కంద షష్ఠి అని పేరు. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే కేవలం గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకుని వచ్చేయటం మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఆ రోజు మనం పాటించే నియమనిష్టలు, మన ప్రవర్తన, మన ఆలోచన విధానం కూడా అత్యంత ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి అత్యంత శక్తివంతుడు, క్రమశిక్షణకు మారుపేరు. ఆయనకు అపవిత్రతను, అగౌరవాన్ని ఏమాత్రం సహించలేని సున్నితమైన మనస్తత్వం కూడా ఉంది. చిన్న అపచారం జరిగినా ఆయన తీవ్రంగా ఆగ్రహిస్తారు. అందుకే మన పెద్దలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చాలా పద్ధతిగా, భక్తి శ్రద్ధలతో, నియమంగా ఉండాలని పదే పదే చెప్తూ ఉంటారు. మన ప్రవర్తనలో ఏమాత్రం తేడా వచ్చినా, ఎన్ని పూజలు చేసినా ఫలితం శూన్యం, పైగా పాపం మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఏ జీవిని హింసించకూడదు. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన నియమం. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలకు అధిపతి కాబట్టి పాములు లేదా పామును పోలిన జీవులైన తొండలు, బల్లులు వంటి వాటికి హాని తలపెట్టడం మహాపాపం. ఈరోజు పొరపాటున కూడా వాటిని కొట్టడం కానీ చంపటం కానీ చేయకూడదు. ఒకవేళ మన ఇంట్లో లేదా పరిసరాల్లో అవి కనిపిస్తే వాటికి మనసులోనే నమస్కారం చేసుకొని, ఓ నాగదేవత, స్వామి స్వరూపమా, మమ్మల్ని క్షమించి శాంతంగా వెళ్ళిపోండి అని ప్రార్థించి నెమ్మదిగా వాటిని బయటకు పంపే ప్రయత్నం చేయాలి. కానీ కర్ర తీసుకొని వాటి వెంట పడకూడదు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సర్పజాతికి హాని తలపెడితే ఆ పాపం 7 జన్మల పాటు వంశాన్ని వెంటాడుతుందని, తీవ్రమైన సర్పదోషం, కుజదోషం చుట్టుకుంటాయని, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి శాపానికి గురి కావాల్సి వస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. దీనివల్ల సంతానం కలకపోవటం, కలిగిన సంతానానికి ఆరోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో గొడవలు వంటివి జరుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో కత్తి, చాకు, కత్తిపీట, కొడవలి, గొడ్డలి, పార, పలుగు వంటి పదునైన వస్తువులను ఏమాత్రం ఉపయోగించకూడదు. ఈరోజు కూరగాయలు తరగడానికి కూడా కత్తిపీటను కానీ చాకును కానీ వాడరాదు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి భూమి పుత్రుడైన కుజుడికి అధిదేవత. భూమిని తవ్వటం, పదునైన వస్తువులతో కోయటం వంటి పనులు చేస్తే తెలియకుండానే భూమాతకు, అందులో నివసించే జీవరాశులకు హాని కలిగించే ప్రమాదం ఉంది. ఇది స్వామికి ఆగ్రహం తెప్పిస్తుంది. అందుకే ఈరోజు వ్యవసాయ పనులు కూడా పూర్తిగా నిలిపివేస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భూమిని దున్నటము, చెట్లను నరకటం వంటి పనులు మహా అపచారంగా పరిగణిస్తారు. వంట చేయదలుచుకుంటే ముందు రోజు కోసి పెట్టుకున్న కూరగాయలతో చేయాలి. లేదా అసలు వండిన ఆహారం తినకుండా ఉపవాసం ఉండటం అత్యంత శ్రేష్టం. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తాపస గుణం ఉన్న పదార్థాలను పూర్తిగా విడిచిపెట్టాలి. ఇంకా అందరూ తెలిసి తెలియక చేసే అతిపెద్ద పొరపాట్లు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి లేదా పుట్టల దగ్గరికి వెళ్ళినప్పుడు జరుగుతూ ఉంటాయి. పుట్ట అనేది కేవలం మట్టి దిబ్బ కాదు. అది నాగరూపంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉండే ఒక పవిత్రమైన శక్తి కేంద్రం. గుడికి వెళ్ళినప్పుడు మనం ఎంత పవిత్రంగా భక్తితో నడుచుకుంటూ ఉంటామో, పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అంతకంటే ఎక్కువ భక్తి శ్రద్ధలతో, నియమంతో ఉండాలి. చాలామంది యువకులు చేసే పెద్ద తప్పు ఆలయ పరిసరాలలో లేదా పుట్ట దగ్గర సిగరెట్లు, బీడీలు వంటివి కాల్చటం, పొగాకు నమలటం. ఇది క్షమించరాని మహా అపచారం. ఆ పవిత్ర స్థలంలో పొగను వదలటం అంటే ఆ పవిత్రతను మన చేతులారా నాశనం చేయటమే. గుడిలోని గర్భగుడి ముందు నిలబడి ఎవరైనా పొగ తాగుతారా? లేదు కదా. పుట్టను కూడా నాగరూప సుబ్రహ్మణ్యుడి గర్భగుడిలాగే భావించాలి. అక్కడ పొగ తాగితే స్వామికి విపరీతమైన కోపం వస్తుంది. దాని ఫలితంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని, సంపాదించిన డబ్బంతా ఆసుపత్రులకే పోతుందని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక స్త్రీలు కూడా స్వామి పూజ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ పుట్ట దగ్గరకు కానీ వెళ్ళేటప్పుడు స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తల విరబూసుకుని వెళ్ళకూడదు. జుట్టును విరబీసుకోవటం అనేది అశుభానికి, అమంగళానికి సంకేతం. చక్కగా జడ వేసుకుని లేదా ముడి వేసుకుని అందులో పువ్వులు పెట్టుకుని వెళ్తే అది పవిత్రతకు, సౌభాగ్యానికి, లక్ష్మీకరానికి చిహ్నం. తల విరబూసుకుని వెళ్తే ప్రతికూల శక్తులను మనమే ఆహ్వానించినట్లు అవుతుంది. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు, సంతాన సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాదు, ధరించే దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు, చిరిగిపోయినట్టుగా ఉండే ఫ్యాషన్ దుస్తులు వేసుకుని గుడికి వెళ్ళిపోతూ ఉన్నారు.
ఇది చాలా పెద్ద తప్పు. పవిత్రమైన పూజకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులనే ధరించాలి. చీర కట్టుకోవటం ఉత్తమోత్తమం. లేదా పంజాబీ డ్రెస్ వంటి పద్ధతిగా ఉండే దుస్తులను వేసుకోవాలి. మనం ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నామనేది మన భక్తిని, మనం ఆ సాంప్రదాయానికి ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుంది. ఆధునిక దుస్తులు ధరించి వెళ్తే పూజ పట్ల మనకు శ్రద్ధ లేదని, కేవలం మొక్కుబడిగా వచ్చామని దేవతలు భావిస్తారు. దానివల్ల పూజ చేసిన ఫలితం శూన్యం. పైగా స్వామి ఆగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోవలసి వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, పుట్ట దగ్గర పాలు పోసేటప్పుడు పాటించవలసిన పద్ధతి. చాలామంది హడావిడిగా తాము తెచ్చిన పాల ప్యాకెట్లను నేరుగా కత్తిరించి ఆ ప్లాస్టిక్ ప్యాకెట్లతోనే పుట్టలో పాలు పోసేస్తూ ఉంటారు. ఇది అతిపెద్ద తప్పు. ప్లాస్టిక్ అనేది పూజకు పనికిరాని అపవిత్రమైన వస్తువు. సరైన పద్ధతి ఏమిటంటే, మీ వెంట ఒక రాగి చెంబును కానీ, కనీసం ఒక స్టీలు చెంబును కానీ తీసుకువెళ్ళాలి. రాగి లోహానికి హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రత ఉంది. మీరు తెచ్చిన పాలను ముందుగా ఆ రాగి చెంబులోనికి పోసి, ఆ తర్వాత 2 చేతులతో ఆ చెంబును పట్టుకొని భక్తితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రార్థించుకొని నెమ్మదిగా పుట్టలో పాలు సమర్పించాలి. అలాగే లీటర్ల కొద్దీ పాలను పుట్టలో పోయవద్దు. నాగరూపంలో ఉన్న స్వామిని తలుచుకొని 1-2 చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతా పాలను ప్రసాదంగా స్వీకరించండి. ఈ మధ్య పుట్టిన వింత ఆచారం ప్రకారం పుట్టలో గుడ్లు వేయటం ఘోరమైన తప్పు. స్వామికి పాలు, పసుపు, పండ్లు, చలిమిడి వంటి సాత్విక నైవేద్యాలనే సమర్పించాలి. ఈ పవిత్రమైన రోజున నెలసరిలో ఉన్న స్త్రీలు ఆలయానికి వెళ్ళటం కానీ, ఇంట్లో పూజ చేయటం కానీ చేయరాదు. శారీరక అస్వస్థత, మైల ఉన్నప్పుడు పూజలకు దూరంగా ఉండటం మన సాంప్రదాయం. వారు తమ స్థానం నుండే మనసులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని స్మరించుకుంటే చాలు. అలాగే ఈరోజు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇది అత్యంత ముఖ్యమైన నియమం. దీనివల్ల మనలోని ఆధ్యాత్మిక శక్తి పెరిగి మనం చేసే పూజకు బలం చేకూరుతుంది. మరొక నియమం, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తలంటు స్నానం చేయకూడదు. పండుగకు ముందు రోజే తలస్నానం చేసి, పండుగ రోజున మామూలు స్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అప్పు ఇవ్వటం కానీ, అప్పు తీసుకోవటం కానీ చేయకూడదు. ముఖ్యంగా అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదని, లక్ష్మీదేవిని బయటకు పంపినట్టే అవుతుందని నమ్మకం. ఆడవారు ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చేతికి గాజులు, నుదుట బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. వివాహిత స్త్రీలు పాపిట్లో సింధూరం ధరించాలి. నిండు ముత్తైదువులా తయారై స్వామిని పూజిస్తే ఆయన ప్రసన్నుడై మన సౌభాగ్యాన్ని చల్లగా చూస్తాడు. ఈ నియమాలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి పూజను ఆచరించి ఆ షణ్ముఖుడి కృపా కటాక్షాలను సంపూర్ణంగా పొందుదాం. ఈరోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన, కావడి సమర్పించిన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. ఈరోజు పుట్టలో పాలు పోస్తారు. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతుదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అన్ని విధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వ విధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రమును కలిపి జపం చేసి సర్ప మంత్రాలు చదువుతూ పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహము కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్త్రీలు పూజలు చేయటం మనం చూస్తూ ఉంటాం. సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో 21 మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ 21 లేదా 108 మార్లు మండలం పాటు అంటే 40 రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన సర్వ క్లేశాలను దూరం చేసి సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కొన్ని తప్పులు మాత్రం చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పదునైన వస్తువులను
పనిముట్లను ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది. ఎలాంటి పనిముట్లు ఉపయోగించకూడదు అంటే చాకులు, నాగలి, కత్తులు ఇవేమీ కూడా ఈరోజు వాడకూడదు. చెట్లను నరకటము, భూమిని దున్నటము వంటి పనులు కూడా ఈరోజు చేయకూడదు. పనిముట్లు ఉపయోగిస్తే కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది. అలాగే పొట్లకాయ కూడా తినకూడదు. కనుక ఈరోజు పొట్లకాయ కూర తినకూడదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. పొట్లకాయతో పాటు గుడ్డును కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. మాంసాహారం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఏ పండుగ రోజైనా సరే మాంసం తినకూడదు. అలాగే ఈరోజు పాములను కొట్టడం, చంపటం వంటి పనులు చేస్తే దానికి మించిన పాపం మరి ఒకటి ఉండదు. కాబట్టి ఈరోజు పాములను హింసించవద్దు. అలాగే ఆడవారు ఈరోజు ప్రశాంతంగా ఉండి ఎవ్వరితో గొడవలు పడకుండా పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేయండి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చాలామంది పుట్టల్లో గుడ్లు వేస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఇది మంచి విషయం కాదు. మన శాస్త్రాలలో ఎక్కడా కూడా నాగుల చవితి రోజు పుట్టలో గుడ్లు వేయమని చెప్పలేదు. కనుక నాగుల చవితి రోజు పుట్టలో గుడ్లు వేయకుండా ఉంటేనే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. ఒక విషయం గుర్తుంచుకోండి, పాములు సరీసృపాలు కనుక పాములు పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు, దేవతా సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మామూలు పాములు పాలు త్రాగితే అరగక కక్కేస్తాయి, మరణిస్తాయి కూడా. దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు, మనిషి కంటికి కనిపించవు. అంటే మానవ కదలికలను లేని మహా అరణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టల్లో ప్యాకెట్ల కొద్దీ పాలు పోసేయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా 1-2 చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించటం మంచిది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఇంట్లో కానీ పుట్టల వద్ద కానీ ఎలాంటి పూజలు చేయవద్దు. కాదని చేస్తే పుణ్యం రాదు, పాపం చుట్టుకుంటుంది. ఈరోజు ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. గొడవలు పడకుండా ఆనందంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోండి. ఇలా ఈరోజు ఈ నియమాలు పాటిస్తే మీకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి అన్ని శుభాలే జరుగుతాయి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చక్కగా ఉదయమే లేచి స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన ఎర్రటి రంగులో ఉండే దుస్తులను కానీ గులాబీ రంగులో ఉండే దుస్తులను కానీ ధరించాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తారో వారికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఆడవారు ఈరోజు ఈ రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. ఆడవారనే కాదు, ఈరోజు మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే గ్రహదోషాలు పోతాయి, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది, కష్టాలు పోతాయి. ఈ రంగు దుస్తులు ధరించిన తర్వాత కుదిరితే పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోయండి, లేదా గుడికి వెళ్ళి నాగేంద్ర స్వామి విగ్రహాల మీద పాలు పోసి అభిషేకం చేయండి. ఏదీ కుదరకపోతే ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని భక్తిగా ఆరాధించండి. ఇలా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానము అంతా ఇంత కాదు. తమిళనాడులో మృగన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉన్న తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్న ఆ షణ్ముఖునికే చెల్లింది. కుమారస్వామి రెల్లు పొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే. రెల్లు గడ్డిని శరం అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది. కానీ శరం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనకులకు నాయకునిగా ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించి పెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టు లావాదేవీలతో సతమతమవుతూ ఉన్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్నవారు ఆ స్వామిని కొలిస్తే ఎలాంటి పీడ నుంచైనా సరే తప్పక విముక్తులవుతారట. ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వర్లను ఆది దంపతులకు చిహ్నంగా పేర్కొంటారు. వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుణ్ణి కుమారస్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రతిపాదిక.
సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది. పరమేశ్వరుని దయతో ఆ బ్రహ్మను సైతం ఓడించగల మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెప్తూ ఉంటారు. ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవటం కద్దు. ఈ శూలం పదునైన ఆయుధానికే కాదు, సున్నితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అవ్వాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు. శివుని తేజం రథస్సుగా మారి గంగానదిలో పడిందని, అది 6 భాగాలుగా మారిందని కుమారస్వామి జననం గురించి చెప్తూ ఉంటారు. ఆ 6 భాగాలను 6 క్రతికులతో అక్కా చెల్లెళ్ళు పెంచారు. అందుకనే కుమారస్వామిని షణ్ముఖుడు అని అంటారు. కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తూ ఉంటుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలిని జాగృతమైన రోజున మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందుకే కుండలిని మేల్కొల్పటం అన్నది మన యోగశాస్త్రపు అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యానికి తోడ్పాటును అందించేలాగా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు. ప్రతి సంవత్సరము మార్గశిర మాసము శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకోవటం ఆచారం. కృతికా నక్షత్రాన జన్మించినందువల్ల కార్తికేయుడని, రెల్లు పొదలలో పుట్టినందువల్ల శరణభౌనుడని, 6 ముఖాలు ఉండటం వల్ల షణ్ముఖుడని, ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవల్లీ దేవసేనలు ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరి వాహనం నెమలి. 6 ముఖాలతో 8 భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రము సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవటం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కుజ రాహు కేతు దశలు నడుస్తున్నవారు, కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారాలతో అర్చించటం వల్ల సత్ఫలితాలు పొందుతారు. సంతాన భాగ్యానికి నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. సర్ప పూజలు, తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లిగాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసము. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన ఒక పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు.